హాయ్! నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు పట్టు చీరల కలెక్షన్ పార్ట్ 2 చేసేద్దాం. లాస్ట్ టైమ్ వర్క్ బ్లౌజులు విత్ పట్టు శారీస్ చూసాము. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజెస్ విత్ పట్టు శారీస్, వెయిట్‌లెస్ శారీస్ అన్ని వెయిట్‌లెస్ శారీసే ఈ వీడియోలో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈ శారీ మంచి పర్పుల్ విత్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్. మొత్తం యానిమల్ ప్రింట్ లాగా వస్తది మొత్తము. ఇది చాలా లైట్ వెయిట్ శారీ. జింకల్లాగా వచ్చింది. ఇది చూడడానికి చాలా హెవీగా ఉంటది గానీ చాలా లైట్ వెయిట్ శారీ. చాలా బాగుంటది. ఓకే. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఇలా మంచి ఆరెంజ్ ఇట్లా ఎల్బో లెంత్ హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను. బ్యాక్ కూడా రౌండ్ నెక్ అన్నమాట విత్ డోరీస్. చాలా లైట్ వెయిట్ ఉంటది. ఈ పట్టు శారీ దూపియానా పట్టు అంటారు. నెక్స్ట్ మా గృహప్రవేశానికి నేను కట్టుకున్న శారీ చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు. మీకు ఇప్పుడు ఆ శారీ చూపిస్తాను. ఇది లైట్ పింక్ విత్ పీచ్ కలర్ అన్నమాట. దీనికి చాక్లెట్ కలర్ లాంటిది బార్డర్ వచ్చింది విత్ సిల్వర్ జరీ. ఇందాక చూసిన శారీ అయితే గోల్డ్ జరీ, ఇది సిల్వర్ జరీ. ఇప్పుడు సిల్వర్ జరీ చాలా ట్రెండింగ్ గా ఉంది కదా. ఇది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ అంతా ఇలా హెవీగా ఉండిద్ది. చాలా వెయిట్ లాగా కనిపిస్తుంది కానీ అంత వెయిట్ ఏమి ఉండదు. ఇది పై వైపు అంచు ఇలా అన్నమాట. మొత్తం పెద్ద అంచు వస్తుంది. చాలా బాగుంటది శారీ. దీని బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఇలా రౌండ్ నెక్, షార్ట్ హ్యాండ్స్, వెనక కూడా రౌండ్ నెక్. నేను పట్టు శారీస్ అన్నిటికీ పెద్ద పెద్ద డిజైన్లు ఏం పెట్టించాను. ఎందుకంటే కొన్ని పట్టు శారీస్ పలక మెడ అలా పెడితే మాత్రం కార్నర్స్ అనేవి చినిగిపోవడం అలా అవుతది. ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ గా కుట్టించుకోవాలన్నమాట. లేకపోతే కార్నర్స్ చినిగిపోవడం అలా అవుతది. విత్ డోరీస్ అన్నమాట. ఇలా చాలా బాగుంటది. లైట్ వెయిట్ శారీ. బ్లౌజ్ ఈ కలర్ రావడం వల్ల చాలా బ్రైట్ గా అనిపిస్తుంది. శారీ అంతా పీచ్ కలర్. నెక్స్ట్ ఇంకొకటి జూట్ శారీస్ అని అప్పట్లో చాలా ఫేమస్. అదొకటి మీకు చూపిస్తాను. జూట్ పట్టు అంటారు కదా. ఇది మంచి స్కై బ్లూ చిన్న కడి బోర్డర్ వస్తది అన్నమాట. స్కై బ్లూ విత్ ఎల్లో. నేను అంతకు ముందు ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను. ఎల్లో కలర్ అన్నమాట. స్కై బ్లూ విత్ ఎల్లో చాలా బాగుంటది కాంబినేషన్. నేను పిక్స్ అవైలబుల్ ఉంటే పెడతాను. ఓకే. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. మంచి టర్మరిక్ ఎల్లో ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఏ మగ్గం వర్క్ లేదు. ఇలా షార్ట్ హ్యాండ్స్ విత్ పైపింగ్. వెనక బ్యాక్ నెక్ మాత్రం ఇట్లా పోట్లీ బటన్స్ లాగా పెట్టించుకున్నాను. ఫ్రంట్ కూడా ఇది ప్రిన్సెస్ కట్ అన్నమాట. చాలా బాగుంటది ఈ కాంబినేషన్. మీకు ఎవరికైనా లేకపోతే తీసుకోండి. ఈ బ్లౌజ్ జూట్ పట్టు కాబట్టి బ్లౌజ్ నాకు మంచిగా పిగిలిపోయింది. పిగిలిపోతే నేను మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కుట్టించుకున్నాను. సేమ్ కలర్ తీసుకొని మంచిగా మళ్ళీ ఇదే కలరు ఇలాగే కుట్టించుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక మంచి పోచంపల్లి శారీ మీకు చూపిస్తాను. ఇది మంచి పింక్ అన్నమాట. పింక్ కి వైలెట్. పోచంపల్లి శారీ అని అంటారు దీన్ని. ఇది తెలంగాణ పింక్ అని కూడా అంటారు. తెలంగాణ పింక్ విత్ పర్పుల్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నానో చూపిస్తాను. ఇది చాలా బ్రైట్ గా ఉంటది కట్టుకుంటే శారీ. ఉన్నదానికన్నా కలర్ ఎక్కువ కనిపిస్తాం. దీని బ్లౌజ్ నేను చాలా సింపుల్ గా కుట్టించుకున్నాను. అది చూపిస్తాను మీకు. ఇది ఓన్లీ షార్ట్ హ్యాండ్స్, రౌండ్ నెక్, బ్యాక్ కూడా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను విత్ డోరీస్ అన్నమాట. ఇది ఒక మంగళగిరి పట్టు రీసెంట్ గా తీసుకున్నాను. అన్ని డార్క్ కలర్స్ అవుతున్నాయని నేను ఇప్పుడు లైట్ కలర్ తీసుకున్నాను అన్నమాట. ఇది మంచి గోల్డిష్ క్రీమ్ షేడ్ చిన్న అంచు వచ్చింది అనమాట. దీనికి శారీ అంతా ఇలా ప్లెయిన్ గా ఉండిద్ది. చాలా లైట్ వెయిట్ శారీ. మంగళగిరి చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా. అందుకే నేను లైట్ కలర్ తీసుకున్నా. దీని మీద ఎనీ బ్లౌజ్, ఎనీ వర్క్ బ్లౌజ్, ఎనీ మ్యాచింగ్ వేసుకోవచ్చు. అందుకే నేను ఈ కలర్ తీసుకున్నాను. పీచ్ గోల్డ్ లాగా ఉండిద్ది. చాలా బాగుంటది. క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. మై ఫేవరెట్ శారీలో ఇదొకటి అనుకోవచ్చు. ఓకే. దీని మీద బ్లౌజ్ ఎలా తీసుకున్నానో చూపిస్తాను. మెరూన్ కలర్ ఇట్లా గోల్డ్ పట్టు క్లాత్ మీటర్ వైజ్ తీసుకున్నాను. పర్ మీటర్ ఇది ఎంతో చాలానే పడింది కాస్ట్. ఇది షార్ట్ హ్యాండ్స్ విత్ పైపింగ్ వేయించుకున్నాను. ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను. బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ అన్నమాట. చాలా బాగుంటది. ఇది మిక్స్ అండ్ మ్యాచ్ గా దేని మీదకైనా వేసుకోవచ్చు. ఇట్లాంటి గోల్డ్ కలర్ శారీ ఉంటే ఎనీ కలర్, ఎనీ వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఇది కాంబినేషన్. ఇప్పుడు మా పెళ్ళప్పటి శారీ 16 ఇయర్స్ క్రితంది ఆ శారీ చూసేద్దాము. నేను కావాలని ఈ కాంబినేషన్ చెప్పి మరీ చేయించుకున్నాను. నాకు చాలా ఇష్టమైన చీరల్లో ఇదొకటి అన్నమాట. ఇదిగోండి ఇది పింక్ విత్ గోల్డ్ అన్నమాట. చాలా బాగుంటది. మొత్తం జరీ. అప్పట్లో ఇలాంటి శారీస్ చాలా బాగా వచ్చాయి.
నేను కాంబినేషన్స్ చెప్పి చేయించుకున్నాను. నా మ్యారేజ్‌కి పలానా కలర్స్ కావాలని నేర్పించుకున్నాననమాట. ఇది పికాక్స్ వస్తాయి మొత్తం. ఇప్పటికి ఈ శారీ కట్టుకున్న అందరూ అడుగుతారు. నేను రీసెంట్‌గా దీనికి బ్లౌజ్ మళ్ళీ కుట్టించుకున్నాను. చాలా ఎన్నో షాపులు ఎతికితే గానీ ఈ కలర్ కరెక్ట్ మ్యాచ్ దొరకలేదు. అది చూపిస్తాను. ఇది టిష్యూ అన్నమాట. టిష్యూ పట్టులో దొరికింది ఈ క్లాత్. ఆ పాత బ్లౌజ్ అంచు తీసి నేను దీనికి వేయించుకున్నాను. చాలా బాగా కుదిరింది. మళ్ళీ కుట్టించుకున్నా నేను. అందుకని శారీలో వచ్చిన బ్లౌజ్ లాగే అనిపిస్తుంది. చాలా ఎగ్జాక్ట్ గా దొరికింది. నేను చాలా షాపులు తిరిగి తీసుకున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ రౌండ్ నెక్ విత్ డోరీస్ తీసుకున్నాను. ఇలా అన్నమాట. కరెక్ట్ మ్యాచ్ అయింది కదా. మరో చీరలోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ పిక్స్ అవైలబుల్ ఉంటే పెడతాను. ఇది మంచి ప్యారెట్ గ్రీన్ విత్ సిరా బ్లూ అంటారు కదా. ఇది పెద్ద అంచు అన్నమాట. రీసెంట్ గా తీసుకున్నాను. ఈ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. ఇది కూడా సిల్వర్ విత్ గోల్డ్ మిక్స్ వచ్చేలాగా ఉందన్నమాట. చీరంతా ఇలాగే ఉంటది. మొత్తం జరీ అన్నమాట. చాలా బాగుంటది. కానీ కొంచెం వెయిట్ అనిపిస్తుంది జరీ వల్ల. చాలా బాగుంది. పైన సైడ్ మాత్రం ఇంత చిన్నది అంచు వస్తది. ఫ్రంట్ కింద మాత్రం ఇంత పెద్ద అంచు, పెద్ద పెద్ద పీకాక్స్ అలా వస్తది. ఇది చాలా బాగుంటది సారీ. దీని బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నానో చూపిస్తాను. ఇది ఇలా సిల్వర్ లాగా వచ్చిందనమాట. పర్పుల్ విత్ సిల్వర్ సిరా బ్లూ అలా కలిసి వచ్చిందనమాట. ఇది ఎల్బో లెంత్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఎందుకంటే మొత్తం అంచు వచ్చేలాగా కవర్ అయ్యేలాగా కుట్టించుకున్నాను. అంచు ఇది వేస్ట్ అవ్వకూడదని అలా కుట్టించుకున్నాను. ఇది కూడా అంతే సింపుల్ గా రౌండ్ నెక్ ప్రిన్సెస్ కట్ విత్ డోరీస్ అన్నమాట. చూద్దాం. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా మా పెళ్ళప్పటి సారీ. వ్రతంలో కట్టుకున్నాను. చాలా బాగుంటది. మంచి కృష్ణ బ్లూ విత్ బ్లూ. ఇది కూడా కలర్ నేను కాంబినేషన్ చెప్పి మా మ్యారేజ్ కి చేయించుకున్నాను అనమాట. ఇదంతా పళ్ళు చాలా గ్రాండ్ గా వస్తది. చాలా ఇష్టం అన్నమాట నాకు ఈ సారీ. ఇంకొకటి మా మ్యారేజ్ ది నాది ఊర్లో ఉంది. నేను అది ఈ సారీ చూపిస్తాను వీడియోలో. ఇది మొత్తం ఇలాగే లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇది కూడా రీసెంట్ గా నేను మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకున్నాను. పాత చీరలు కూడా మన ఫేవరెట్లు ఉంటాయి కదా, వాటిని మనం పక్కకు పెట్టేయకుండా ఇలా మళ్ళీ మనకి ఇష్టం వచ్చినట్టుగా మంచిగా బ్లౌజులు కుట్టించుకొని అప్పుడప్పుడు కట్టుకుంటే మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఓకే, దీని మీద బ్లౌజ్ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఇలా వచ్చింది అనమాట. ఇది కూడా అంతే. ఇది మంచి బ్లూ వచ్చింది. అంచు కలర్ ఉంది కదా, దాని బార్డర్ లో ఏ కలర్ వచ్చిందో అదే బాడీకి వేసుకొని ఆ శారీ బ్లౌజ్ లో అంచు తీసి నేను దీనికి వేయించుకున్నాను. అప్పుడు కరెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది అనమాట. శారీ బ్లౌజ్ శారీ మొత్తం మ్యాచ్ అయిపోయింది. ఇలా అన్నమాట. షార్ట్ హ్యాండ్స్, రౌండ్ నెక్, ప్రిన్సెస్ కట్, బ్యాక్ యూ నెక్ లా పెట్టించుకున్నాను విత్ డోరీస్. ఇట్లా అన్నమాట. ఇప్పుడు చీరలో మ్యాచ్ అయిపోయింది. ఇట్లా మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరకకపోతే ఈ అంచు ఇది రా సిల్క్ తీసుకొని నేను ఇలా కుట్టించుకున్నాను అనమాట. పాత బ్లౌజ్ లో అంచు తీసి నేను ఇలా కుట్టించుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని మీకు ఈ టిప్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇన్స్టాలో రీసెంట్ గా నేను ఒక ఫొటోస్ పెడితే దాంట్లో క్వైరీస్ అడిగారు. చాలా మంది మెసేజ్ కూడా పెట్టారు. ఈ సారీ చాలా బాగుంది, ఏమన్నా పట్టా అని అడిగారు. కాదండి, ఇది మంచి ఫ్యాన్సీ శారీ అన్నమాట. పట్టు స్టైల్లో ఉండేలాగా నేను తీసుకున్నాను. ఓకే, ఇది నేను రీసెంట్ గా కొనుక్కున్నాను. ఇలా మొత్తం లైన్స్ వస్తది. ఇట్లా అంచు అన్నమాట. చిన్న అంచు, ఇటువైపు చిన్న అంచు వస్తది, ఇటు పెద్ద అంచు వస్తది. చాలా లైట్ వెయిట్ ఉంది. దీనికి కాంట్రాస్ట్ గా మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నేను అది చూపిస్తాను. ఇదిగోండి, మంచి పర్పుల్ నెక్ ఇలా పెట్టుకున్నాను. స్క్వేర్ నెక్, షార్ట్ హ్యాండ్స్, బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ కి ఇలా అంచు కుట్టించుకున్నాను. ఈ మధ్య నేను అంచు వేయించుకోవట్లేదు కదా, చాలా రోజులు అయిపోయిందని నేను అలా వేయించుకున్నాను విత్ డోరీస్. ఇవి పిక్స్ పెడతాను వీలైతే. నమస్తే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఫర్దర్ గా ఇంకేమన్నా వీడియోలు నేను చేస్తే బాగుంటది అనేది మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, బాయ్.